నమస్కారం. నా పేరు ఆనందరెడ్డి. ఈరోజు ఉదయం 11 గంటలకు ఇక్కడ అరిజినవాడ దగ్గర ఒక బోర్ పాయింట్ వేయాలని మన మంత్రి గారు వచ్చినారు. వాళ్ళు మంత్రి గారికి ఏరే వాళ్ళు ఎవరు చెప్పేదానికి ఈయన ఏందో ఇక్కడ రోడ్డు ఆక్యుపై చేసేసినాడు, రోడ్లో కట్టినాడు, పరంపోగులు కట్టినారు అన్నారు. అలాంటి పరంపోగులు అలాంటివి ఉంటే మనమే 10 మందికి చెప్పేవాళ్ళం. నేను కూడా ఒకప్పుడు కౌన్సిలర్గా పనిచేసిన. రోడ్డు విస్తరణ అంటే మనం కూడా ముందే ఉండేవాళ్ళమే. అలాంటప్పుడు ఇలాంటి పిల్లవాడు వీడుండి వద్దునైనా మనం రోడ్డు వరకు వేసుకోవాలి, లేదు లేనా ఆ రోడ్డు విస్తరణ అయినప్పుడు మనం తీసేద్దామనేంత ఈ శాఖలో ఈ దోబి అతను కోయటికి పోయినాడు. ఇతనికి ఏమీ ఆధారం లేకనంటే వేసుకుంటా అంటే వేసుకోమన్నా. అవి కూడా మొన్న ఆర్ఎంబి వాళ్ళు వచ్చి ఇప్పుడు కొలతలు వేసినారు 5:30కు వచ్చి కొలతలు వేసిన తర్వాత ఎక్కడికి వేసినారు ఇప్పుడే తీవాలా ఇమ్మీడియట్లీ అంటే అదే ఎట్లా సార్, మీరు పర్మిషన్ నాకు ముందు లెటర్ ఇవ్వాలా, లేకపోతే ఇప్పుడు అంటే ఎందుకు? నేను కూడా రోడ్డుకు కానీ ప్రభుత్వానికి కానీ వ్యతిరేకమైతే చేసేవాళ్ళం కాదు, మేము కూడా ఒకరికి చెప్పేవాళ్ళం కాబట్టి 100% రోడ్లో ఉంటే కదా తీస్తాం. కాకపోతే ఇది ఒక కక్ష సాధింపు చర్య కాకపోతే ఇక్కడ మనము అక్కడ బయారెడ్డి ఆసుపత్రి కాడి నుంచి ప్రతి మనిషి సందున ఆటోలో కూడా వంగుకొని పోయే కాడ లేని ఇబ్బంది ఈ అతను సాకలి చిట్టి. ఇప్పుడు రోడ్డు 60 అడుగులు డిస్టెన్స్లో అవతల ఇతను వేసిన రేకులు ఎక్కడ ఉండే ఒక 6 అడుగులు ముందుకు ఉండే బిల్డింగ్ కన్నా. అది కూడా నేనేం చెప్పిన ఆర్ఎంబి సార్ డిఈ వాళ్ళు వాళ్ళు వచ్చినారు, జేఈ వాళ్ళు సార్ ఇప్పుడు చెప్పినారు 5:30 చెప్పినారు నేను తీస్తానంటే ఇప్పటికి పోలీసు వాళ్ళు వచ్చి మేము ఇప్పుడు జేసీపీ వచ్చి సార్ మాకు ఇప్పుడే నైట్ కూల్ చేయాలా, ఇప్పుడే చేయాలా అని ఇదంతా కచ్చ సారింపు చర్య తప్పకపోతే మనం ఏమైనా వాంటెడ్గా మేమేమైనా కాదు తీయము అంటే అప్పుడు మాట్లాడాలి. ఇలాంటి కచ్చ సాధింపు చర్యలు మానుకోవాలి. ఎందుకంటే పోయిన ఫ్యూచర్లో కూడా నాని వాళ్ళు ఇలాంటి వాళ్ళు మాట్లాడినందువల్ల జగన్మోహన్ రెడ్డి కూడా ఆ రోజు చెడ్డ పేరు వచ్చి ఇటు వచ్చినాయి. ఇలాంటి పనులు చేస్తే ఫ్యూచర్లో కూడా ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు ఉంటుంది. మళ్ళీ వీళ్ళు చేసినారని మేము చేసినారని వాళ్ళు చేయడము ఈ రాష్ట్రమే కాదు, ఇలాంటి పనులు వ్యవస్థ అనేది ముందుకు వస్తే నాశనం అయిపోయే తప్పితే ఏముండదు. ఈరోజు ఫస్ట్ కొట్టినాడు ఎంత కొట్టినా తక్కువే, రెండోసారి కొట్టినాడు చాలా టైం కొడతాడు. కాబట్టి ఫస్ట్ కొట్టినాడు నెల కొట్టు 2 ఇంట్లు కొట్టు తక్కువే. కాకపోతే కక్ష సాధింపు సరలేదు. ఇప్పుడు డిఈ గారు వాళ్ళు వచ్చినారు, చెప్పినా సార్ మీరు కొలిచినారు మనం కూడా 10 మందికి నేను రోడ్డు ఎక్కడన్నా 20 అడుగులు ఉంటే 40 అడుగులు చేసినండి. ఇప్పుడు మా ఊరికి కూడా రోడ్డు నా పట్టాలో పోతుంది, కానీ మనము నా పట్టాలో పోతుంది మీరు ఎందుకు పోతుంది అని అడిగే కాదు. అవతలలో అయితే మనకన్నా ఉండాలి కదా సభ్యత సంస్కారము. ఎవరో చెప్పినారని వాళ్ళు వినకూడదు, వాళ్ళు కాకన్నా ఉంటారు. వాళ్ళు చేయలేక సైడులు చెప్తూ ఉంటారు, ఆయన అది చేసినాడు ఇది చేసినాడు అది చేసినాడు అని, ఏదో కాలువ పూట వేసేసినాడు, పరంపోగులాక మిచ్చినాడు అది. ఎక్కడైనా కానీ కాలువ కానీ పాడు కానీ మన దాంట్లో ఉంటే చూసుకోండి. ప్రభుత్వ రికార్డు ఉంటుంది కదా, రికార్డులో ఉంటుంది. ఊరికేనే మాటలు చెప్పేదానికన్నా రికార్డు చేస్తే అది మాట్లాడుతుంది. ఇప్పుడు మనకు ఎంఆర్ఓ సార్ గారు వాళ్ళు వచ్చినారు, మీరేందో ఈ బిల్డింగ్ ఇది ఉందంటే ఇది ఎంతో సార్ మా రికార్డు ఉండదు వాస్తవంగా ఉండదు అని ఇచ్చినాం. మాకేమైనా మళ్ళీ సార్ వాళ్ళు వచ్చినారు, డిఈ సార్ వాళ్ళు నేనైనా ఇట్లా కొన్ని కొలిచినారు. కొలిస్తే ఇతను ఈ దోబి అతను 6 అడుగులు ముందుకు రేకులు వేసుకున్నాడు. ఇట్లా 6 అడుగులు వేసుకునే వాళ్ళు కాదు 20 అడుగులు ముందుకు వేసుకునే వాళ్ళు రాయి చీట్లో కొన్ని వేల ఇళ్ళు ఉన్నాయి. ఇక్కడి నుంచి రవి హాల్ కాడి నుంచి సాయి థియేటర్ దాకా ఇలా రేకులు తీసేస్తే ధన్యవాదాలు, ఇంకా మంచి పేరు వస్తుంది, మీరు బాగా చేసినారు, ఎలాంటి వారు ఇంతవరకు ఎవరు చేయలేని పని మీరు చేసినారని మేము కూడా సంతోషిస్తాము. నేను ఇది ఉదయం లోపల ఏదో ఒక టైంలో ఇప్పుడు కూడా చెప్పినా, నేను ఇప్పుడే కూడా తీయాలన్నా కూడా నేను వర్కర్కి చెప్పినా, అతను 10 నిమిషాలకు అర్ధగంటకు వస్తే అప్పుడు కూడా నేను తీస్తా. నేను మనకి ఎక్కడికి ఉంటే అక్కడికి మనం వేయించుకునే దానికి సిద్ధమే. మీరు ఈ పోలీస్ ఫోర్సు ఇదంతా హంగామా చూసే వాళ్ళకి ఏంది పిచ్చికిపోయి బెమ్మాసనం వేసేట్టు వీడు మన దోబి ఇతను బీసీలు ఇతను నడసలేడు చేయలేడు, వాడిని చూసి కరం వేస్తుంది. అలాంటిది మనకేం అవసరం లే, కక్ష సాధింపు చర్యలు అవసరం లే. ఈరోజు కక్ష సాధింపు చేస్తే మళ్ళీ ఈరోజు నువ్వు చేస్తే తర్వాత మనం చేయడము ఇదంతా ఎప్పటికీ మనశ్శాంతి ఉండదు, మీకు ఉండదు నాకు ఉండదు, ఇద్దరికీ ఉండదు. కాకపోతే ఇలాంటివి మానుకోవాలని దయచేసి కోరుకుంటున్నాను. ఈ మాదిరి మొత్తం అంతా చేస్తే ఇంకా మేము సంతోషిస్తాము. మా ఒక్కరి వరకే ఊరు బయట 3 కిలోమీటర్ల దూరంలో ఈ దోబికాతనికి ఎన్ని ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ ఉన్నట్టు ఇతను తీస్తానంటే ఇది కక్ష సాధింపు కాకపోతే వేరేది అయితే కాదు. అది మీరందరూ ప్రజలు కానీ ఎవరైనా గమనించండి, ఇది నా మనవి. ట్రాఫిక్ ఉంటుందన్న ఈడ ట్రాఫిక్ రైళ్ళు బస్సులు అన్నీ చాలా పోతా ఉంటాయి. రైలు రేకు తగులుకుంటేనే ఇప్పుడు తేవడం కూడా కారణం.